సికింద్రాబాద్ లోని ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధికి నివాళులర్పించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వెంకటాపురంలోని గద్దర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు భట్టిని చూసి గద్దర్ భార్య గుమ్మడి విమల భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. గద్దర్ భార్యను భట్టి ఓదార్చారు. గద్దర్ అన్న కుటుంబానికి తామంతా అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచిన గద్దర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య, కుమారుడు, కుమార్తె డిప్యూటీ సీఎం భట్టిని వినతి పత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది.